ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ హత్య కేసులో కూడా మీరు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మీరే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి మీరు చాలా బాధపడి ఆ కుటుంబానికి ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు. మరి ఇదే అవిటి తల్లి మీ దగ్గరికి కుంటుకుంటూ వచ్చింది, కేసును వివరించింది. మరి మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పండి అనిత గారు అని అడుగుతున్నాను. మీరు ఒక మహిళ మరి హోమ్ మినిస్టర్ అయింది, ఒక మహిళ నేను సాటి వికలాంగురాల ఇంటి కూడా మీ దగ్గరికి వచ్చి మీ కేసు వివరించినప్పుడు, కేసుకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నప్పుడు మీరు ఆ దశగా మరి అడుగులు వేయడం లేదో మీ సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలండి. మీకు ముద్దాయిలంటే అంత ఏమంటారు, అంత ప్రేమ ఉందేమో అర్థం కావడం లేదు. ముద్దాయిలు శిక్షించమంటే మీరెందుకు సార్ అంత బాధపడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, హోమ్ మినిస్టర్ శాఖ అనేది నాకు ఇస్తే దాని అంతు తేలుస్తాను, క్రైమ్ అనేది లేకుండా చేస్తాను కూడా చెప్పాను సార్. అది వాళ్ళ కుటుంబాలకు మాత్రమే సార్. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని ఎవరన్నా అంటే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు చేయడానికి, వాళ్ళ మీద ఏమంటారు ఏదైతే చేయడానికి, వాళ్ళని టార్చర్ చేయడానికి తప్ప ఇట్లా బాధితుల మీద చేయడానికి కాదు సార్. అన్నగారు ఆ రోజు అడిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు ఏదన్నా అని. ఇప్పుడు అంటే లోకేష్ బాబు గారు కూడా రెడ్ బుక్లో పెట్టుకున్నారు కదా సార్. ఆ రెడ్ బుక్ అనేది ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైతే బెదిరించారో, ఏమైనా అన్నారో, వాళ్ళ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే ఆ రెడ్ బుక్లో పేర్లు ఉంటాయి. మళ్ళీ ఈ సుగాలిప్రీతి ముద్దాయిలైన హంతకుల పేర్లు మరి రెడ్ బుక్లో ఉన్నాయా సార్? ఉండవు. ఎందుకంటే మేము గిరిజనులం, మాకు మాన ప్రాణాలు లేవు. ఓన్లీ మీ ఇంటి వాళ్ళ ఆడవాళ్ళకు మాత్రమే మాన ప్రాణాలు ఉంటాయి. అందుకే మీకు రెడ్ బుక్లో వాళ్ళ పేర్లే ఉంటాయి, మా పేర్లు ఉండవు కదా సార్ లోకేష్ బాబు గారు.